దేవుడు మనం ఆయన చెయ్యాలి అనుకునే వాటికే పరిమితం కాడు. ఇది చాలా ఇంపార్టెంట్. దేవుడు ఇలాగే చెయ్యాలి, ఇక్కడే చెయ్యాలి, ఇదే ప్రాంతంలోని చెయ్యాలి, నో, ఇదే ఉద్యోగం కావాలి, నో. మన ప్రణాళికలు దేవుని ప్రణాళికలు ఒకటేనని అనుకోవడము మనం తరచుగా చేసే పొరపాటు. నేను చేస్తుందంతా కూడా దేవుని చిత్తమని చాలా మంది చేస్తుంటారు. జ్ఞానవంతుడు ఒక మాట చెప్పాడు. అదేమంటే, నీ ప్రణాళిక అంతా కూడా నువ్వేమైతే అనుకుంటున్నావో అదంతా కూడా ఒక తెల్లని కాగితం తీసుకొని ఒక పెన్సిల్ తో చక్కగా కూడా రాసుకోమన్నాడు. కానీ రబ్బర్ మాత్రం దేవుడికి అప్పచెప్పమన్నాడు. పెన్సిల్ తో రాసుకో నువ్వేమనుకుంటున్నావో, కానీ రబ్బర్ దేవుడి చేతిలో ఉండాలి. ఒకవేళ దేవుడి చిత్తం అది కాదో అవునో అని నువ్వు అంతటి నువ్వు నిర్ణయించుకోకుండాను దేవుడికి ఆ నిర్ణయాన్ని నువ్వు కీర్తనలో 115వ అధ్యాయంలో నుంచి 3వ వచనంలోని వాక్యం ఈ విధంగా రాయబడింది. ఆకాశమందు మన దేవుడు ఉన్నాడు, తనకి ఏదైతే నచ్చుతుందో అదే ఆయన చేస్తున్నాడు. అందుకనే మనం ఈ విషయాలన్నీ కూడా అవగాహనలో తీసుకోవాలి. మనకు తెలిసిందే సత్యం అనుకోవడం చాలా తప్పు. నాకు కావాల్సిందే దేవుడు చేస్తాడు అనుకోవడం తప్పు. అలా ఎప్పుడు కూడా జరగనే జరగదు. ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవాలన్నా, లేకపోయినట్లయితే నువ్వు అనుకున్నదే దేవుడు చేస్తున్నాడని నువ్వు అపోహలో ఉన్నా సరే, నువ్వు మోసపోయే ప్రమాదం ఖచ్చితంగా కూడాను పొంచు.